ఇంటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. విశ్వ ఎలాగైనా ఈరోజు అమూల్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి. 4 మాటలు మంచిగా మాట్లాడి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అంతలోనే అమూల్య వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు అమూల్యని పిలుస్తాడు విశ్వ. కానీ అమూల్య ఏంటిది విశ్వ, నాకేం వినబడట్లేదు అంటుంది. అప్పుడు విశ్వ పార్క్ వెళ్దామంటాడు. అప్పుడు అమూల్యకి వినిపించదు. అయితే ఒక లెటర్లో రాసి తనకి విసిరేస్తాడు. అప్పుడు అమూల్య సాయంత్రం 4 గంటలకి పార్కుకు రావాలి అనేసి రాసి పంపిస్తాడు. అప్పుడు ఆ లెటర్ చదివిన అమూల్య ఓకే అంటుంది. అన్న తర్వాత నర్మద ఇంట్లో నుంచి అమూల్య అని పిలుస్తుంది. అప్పుడు అమూల్య ఆ పేపర్ని మలిచి అటు సైడ్ విసిరేస్తుంది. విసిరేసినప్పుడు అది చందు చూస్తాడు. ఆ పేపరు చందు చూసి చదువుతాడు. సాయంత్రం 4 గంటలకి పార్కు రావాలని. అంటే అది వల్లియే రాసిందేమో, వల్లి అక్కడ ఉంటుంది. అప్పుడు వల్లి మీదకి విసిరేస్తాడు చందు. అప్పుడు వల్లి ఆ పేపర్ని చదువుతుంది. సాయంత్రం 4 గంటలకి పార్కుకు రావాలని. అప్పుడు వల్లి అంటే బావ నన్ను బయటకు తీసుకుపోదాం అనుకుంటున్నట్టున్నాడు, ఎప్పటికీ ఇంట్లో ఉంటున్నాను కదా, అంటే మా బావకు అలా ఆలోచన రావడం నాకు హ్యాపీగా ఉంది, ఓకే బావ అంటుంది. అని వల్లి ఏం చేస్తుందంటే ఆ పేపర్ని విసిరేస్తుంది. విసిరేసినప్పుడు ప్రేమ ఫ్లవర్స్లో పడుతుంది. ప్రేమ ఫ్లవర్స్ పట్టుకొని లోపలికి వస్తూ ఉంటుంది. ఆ ఫ్లవర్స్ పట్టుకొని లోపలికి వస్తుండగా ధీరజ్ తగిలి కింద పడిపోతాయి ఫ్లవర్స్ అన్నీ. అప్పుడు దొరే ధీరజ్ ఏంటిరా చూసుకొని నడవాలి కదరా అంటుంది. అని ఫ్లవర్స్ అన్నీ అందులో ఎత్తుతుంది. అప్పుడు ఆ పేపర్ అందులో ఉండేసరికి ప్రేమ ఆ పేపర్ చదువుతుంది. చదివేసరికి పార్కుకు రావాలి 4 గంటలకని ఉంటుంది. అప్పుడు ప్రేమ ధీరజ్కి ఆ లెటర్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు అంటే ప్రేమనే 4 గంటలకి పార్క్ వెళ్దామనేసి ధీరజ్ అనుకుని ఓకే లేవే నేను తీసుకెళ్తాను అనుకుంటాడు. ధీరజ్ ఆ పేపర్ని అక్కడ పడేసి వెళ్తాడు. వెళ్ళినప్పుడు నర్మద ఆ పేపర్ని చూస్తుంది. ఆ పేపర్ని తీసి చదువుతుంది. 4 గంటలకు పార్కుకు రావాలని ఉంది అని చదువుతుంది. అప్పుడే సాగర్ వస్తాడు. అంటే సాగరే ఈ లెటర్ రాశాడేమో అనేసి అనుకుంటుంది. అనుకొని నర్మద సాగర్ జేబులో ఈ లెటర్ పెడుతుంది. పెట్టిన తర్వాత సాగర్ చూస్తాడు 4 గంటలకి పార్క్ వెళ్దామని. అప్పుడు సరేలే పార్క్ వెళ్దామని వాళ్ళిద్దరు కూడా అనుకుంటారు. తర్వాత విశ్వ అలాగే అమూల్య ఇద్దరు కలిసి పార్క్ వస్తారు. వచ్చిన తర్వాత విశ్వ ఎందుకు ఆ మాస్క్ పెట్టుకోవడం, అసలు నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, అసలు ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వేమో ఇలా మాస్క్ కట్టుకొని వస్తావు, మరి నేను ఎలా మాట్లాడను అనేసి అంటాడు. అప్పుడు అమూల్య మొన్న మా అమ్మ చున్నీ కట్టుకొని చూసినా కూడా నా డ్రెస్ పట్టి నన్ను అనుమానించింది, అసలు నువ్వెందుకు అక్కడ డ్రెస్సింగ్లో కనిపించావు అనేసి చెన్ను ఆరాధీసింది నన్ను. ఇప్పుడు మళ్ళీ నన్ను చూసారనుకో ఎవరైనా మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుంది, ఆ రోజు మా అమ్మ డ్రెస్ చూసే నన్ను అనుమానించింది, అందుకే నాకు టెన్షన్గా ఉంది విశ్వ అంటుంది. అప్పుడు అనేసరికి విశ్వ అమూల్య చేయి పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత అమూల్య కూడా విశ్వ చేయి పట్టుకుంటుంది. అమ్మాయి నా ట్రాక్లోకి వచ్చిందని విశ్వ అనుకుంటాడు. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఒక దగ్గర కూర్చుంటారు. కూర్చున్న తర్వాత విశ్వ ఇంకా ఎందుకులే చున్నీ అనేసి తీసేస్తాడు. చున్నీ తీసేసి వాళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత చందు అలాగే వల్లి కూడా పార్కు వచ్చి వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత ప్రేమ ధీరజ్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత ప్రేమ నువ్వే లెటర్ రాసావు కదరా అనేసి అంటుంది. కానీ ధీరజ్ నేను రాయలేదు, నువ్వే రాస్తేనే నేను తీసుకొచ్చాను, నాకేం పని లేదనేసి వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత తిరుపతి కూడా పార్క్ వస్తాడు. తర్వాత నర్మద సాగర్ ఇద్దరు కూడా పార్క్ వస్తారు. నర్మద అప్పుడు ప్రేమించినప్పుడు మాత్రమే నన్ను పార్కు తీసుకొచ్చేవాడివి, ఇప్పుడు ఇన్ని రోజులకు నన్ను పార్కుకు తీసుకొచ్చామని వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత తిరుపతి పార్క్ వచ్చిన తర్వాత అందులో ఎవరు లెటర్ రాశారు అని ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే వల్లి అలాగే చందు కనిపిస్తారు. మీరేంటిరా పెద్దోడా ఇక్కడ అనేసి తిరుపతి అడుగుతాడు. అప్పుడు నువ్వేంటి బాబాయ్ అనేసి వాళ్ళు అడుగుతారు.